ఒక చిన్న ఆలోచించండి. ఇప్పుడు అసలు మన మామూలుగా శత్రువు ఎవరు? అపవాది. అసలు దేవుడు సిలువ మీద అపవాదిని ఎదిరించాడు, కరెక్టే. నేను ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు, ఇలా ఆలోచిద్దాం. యేసు ప్రభు ఆయన దేవుడై ఉండి సాతాన్ని ఎదిరించాలంటే, చంపాలంటే సింపుల్గా చిటికేస్తే సాతాన్ పోతాడు, అసలు ఎప్పటికీ ఉండడు. అలాంటిది అలా చేయకుండా యేసయ్య ఎందుకు కొట్టించుకోవటం, నిందించుకోవటం, ఉమ్ము వేపించుకోవటం, సిలువ మీద మేకులు కొట్టించుకోవడం, రక్తం గార్చడం అవసరమా ఇదంతా? మన కోసం ఎందుకు? మన కోసమే ఈ సింపుల్ సాతాన్ని చంపేసి నౌ స్టార్ట్స్ న్యూ కవెనెంట్, ఇప్పటి నుంచి నూతన నిబంధన ఒక మాట విడుదల చేసి చేయొచ్చుగా. ఆ కష్టాలు ఎందుకు, కన్నీళ్ళు ఎందుకు, ఈడ్పించుకోవడం ఎందుకు, కొట్టించుకోవడం ఎందుకు, నలగొట్టుకోవడం ఎందుకు, ఆ సిలువేంటి, రక్తమేంటి, ఈ రక్త చరిత్ర ఎందుకు ఇదంతా? నాకు వచ్చింది ఆలోచన. సింపుల్, నువ్వు దేవుడు కదా, దేవుడికి సింపుల్, సాతానా నీ టైం అయిపోయింది, ఇంతవరకు నీకు అవకాశం చాలు, తూచి వెళ్ళిపో, ఎట్టంటే చాలు పోతాడు. తర్వాత మనుషులందరినీ ఇప్పటి నుంచి నేను క్షమించేశా, నో ప్రాబ్లం అని ఒక్క మాట చావుడు అయింది. ఈ కష్టాలు అవసరం ఆయనకి? ఎందుకు చేసి ఉంటాడు ఇవన్నీ? నువ్వు ఇదే దేవుడి ప్లేస్లో ఉంటే ఏం చేశారు? నిజంగా ఇంత కష్టపడేదారువా? నేనైతే పడేవాడిని కాదు. నాకు అధికారం ఉంటే సింపుల్గా అయిపోయింది, ఇప్పటి నుంచి నూతన నిబంధన స్టార్ట్, మీరు అందరు నీతిమంతులు, అపాదిని పాత్రలో వేసాడు, చంపేయడం నేను చేసేవాడిని. ఆలోచిద్దాం. నేను ఆలోచిస్తే నాకు వచ్చిన ఆలోచన అంటే, దేవుడు కూడా, వినండి, వాక్యానికి ఎంత విలువ ఉందో, దేవుడు కూడా తన వాక్యానికి విలువిచ్చి గౌరవం ఇచ్చి కట్టుబడ్డాడు. అంటే రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు, అది వేరే గ్రంథాల్లో కూడా ఉంది. పాప పరిహార్థం, రక్త ప్రోక్షణ అవశ్యం అని వేరే గ్రంథాల్లో ఉంది. మన బైబిల్లో దేవుడే చెప్పాడు. అందుకని బల్లి అడిగేవాడు ఒకప్పుడు. అంటే రక్తం చిందించాల్సిందే. ఈ మాట పలికిందెవరు, చెప్పిందెవరు? పాపం విమోచించబడాలంటే రక్తం చిందించబడాల్సిందే అని చెప్పిందెవరు? దేవుడే చెప్పాడు. ఆ దేవుడే తన నోటి మాటకి తనే కట్టుబడి అంత హింస గుండా, అంత సిలువ కార్యం గుండా వెళ్ళాడు. కావాలంటే దేవుడు అదన్నీ చేయకుండా ఒక మాటతో సెలవిచ్చేసి సాతాన్ని ఎదిరించవచ్చు. కానీ సాతాన్ని అలా ఎదిరించకుండా తన మాటకి తనే లోబడి కట్టుబడి, హి వాస్ కన్ఫైన్డ్ టు హిస్ వర్డ్ అనమాట. అలా కట్టుబడి తన మాట ఇచ్చాడు. ఆ మాట చొప్పున దేవుడైనా ఎవరైనా సరే చెయ్యాల్సిందే అని తనకు తాను తగ్గించుకుని మానవ రూపాన్ని వచ్చి నీ కోసం నా కోసం శాపమయ్యి పాపమయ్యి మనందరినీ జన్మ కర్మ పాపములు తీసుకెళ్ళేసేసి మనకు మోక్షాన్ని ఇచ్చాడు యేసయ్య. అందుకనే ఒక మాట ఉంటుంది, ఆయన నామము కన్నా తన వాక్యాన్ని హెచ్చించాడు. అంటే తనకు ఒక పేరు ఉంది. ఇప్పుడు పేరు పెడితేనే గొప్ప అంటారు. దేవుడు కూడా కొందరికి పేర్లు పిలిచాడు. అంటే ప్రతి పేరులో కూడా ఒక అర్థం పరమార్థం ఉంది, ఊనే పిలవల. అలాంటప్పుడు యేసయ్యకి ఒక అర్థం పర్థం ఉంది. యేసు, యెహోవా, లేకపోతే ఈ చాలా యెహోవా సిక్కేని అన్ని చాలా పేర్లు ఉన్నాయి. అంటే ప్రతి పేరుకి ఒక అర్థం పరమార్థం ఉంది, గొప్పతనం ఉంది, విశిష్టత ఉంది. అయినా సరే దేవుడే ఉన్నాడు, ఆ నామం కన్నా, ఆ పేర్ల కన్నా నా వాక్యాన్ని హెచ్చించాను. అంటే నేను కూడా సైతం కట్టుబడాల్సిందే దేవుడు. ఇప్పుడు అర్థమైందా దీన్ని బట్టి వాక్యం ఎంత విలువైందో? సాక్షాత్ దేవుడు కూడా తను చెప్పిన మాటని జవదాలట్లేకపోయాడు, అది చెయ్యాల్సిందే. అటువంటి వాక్యాన్ని మీరు ఎప్పుడు నిర్లక్ష్య పెట్టద్దు. బుర్ర కథలాగా వినొద్దు. చందమామ కథలాగా, కాశీ మజిలీ కథ విన్నారంటే మనం అయిపోతాం కథలాగా. దీన్ని బట్టి అర్థం చేసుకో, ఇది ఎందుకు చెప్పాడు, దీన్ని బట్టి దేవుని మాటకి ఎంత ఆయనే కట్టుబడి ఉంటాడు ఆయన మాటకి. అంటే అది ఎంత ముఖ్యమైంది, ప్రధానమైంది. అందుకని కథలాగా వినొద్దు, తేలిగ్గా వద్దు, నిర్లక్ష్యంగా వినొద్దు. అదొక విలువైంది, నా జీవితాన్ని కట్టేది, నన్ను మార్చేది, నా బ్రతుకును మార్చేది అన్న ఇష్టంతో, ప్రేమతో, అవసరంతో వినాలి మనం. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు అంత